లవంగాల వల్ల మన జుట్టు ఒత్తుగా, దృఢంగా, నల్లగా పెరుగుతుందండి. సో, చాలా వరకు ట్రై చేస్తుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరండి. మీరు వద్దన్నా సరే జుట్టనేది విపరీతంగా పెరుగుతుంది. లవంగాలనేవి మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి. లవంగాలను మన జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుదల బాగా ఉంటుందండి. లవంగాల్లోని పోషకాలు జుట్టును బలంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రు వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. లవంగాల్లోని యూజెనాల్ అనే సమ్మేళనం తల మీద బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. దీనివల్ల హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా మారి జుట్టు వేగంగా పెరుగుతుంది. సో, ఈ మాత్రం లవంగాలు తీసుకుంటే సరిపోతుందండి. లవంగాల వల్ల మన జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందని శాస్త్రీయపరంగా నిర్ధారించబడింది. ఇక మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు. మెంతులు కూడా మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయండి. మెంతుల్ని యూజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా, అదేవిధంగా చుండ్రు ఏమీ లేకుండా చూసుకుంటుంది. సో, మెంతులు కూడా మన జుట్టుకు అనేక విధాలుగా ఉపయోగపడతాయండి. ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే చాలా ఒత్తుగా పెరుగుతుంది. సో, చాలామందికి మెంతుల గురించి కూడా తెలిసే ఉంటుంది. సో, 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి, సరిపోతుంది. మెంతుల్లో ఉన్నటువంటి యాంటీ ఫంగల్ గుణాలు, అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చుండ్రు కూడా రాకుండా ఉంటుంది. ఒకవేళ చుండ్రు ఉన్నట్లయితే చుండ్రుని నివారిస్తుంది. సో, జుట్టు అనేది చాలా వేగంగా పెరుగుతుంది. సో, రక్త ప్రసరణ జరగడానికి కూడా మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా 2 స్పూన్ల వరకు మెంతుల్ని తీసుకోండి. సో, అన్నీ కూడా మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నవేనండి. మనం బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం కూడా లేదు. సో, మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు కూడా జుట్టు ఎక్కడైతే మనకు ఎక్కువగా రాలిపోతుందో అక్కడ కొత్త జుట్టు రావడానికి, అదేవిధంగా జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. పేలు, వీపులు అని చెప్పేసి అవి కూడా పోతాయి. ఈ బిర్యానీ ఆకులు 2 తీసుకోండి, సరిపోతుంది. సో, పెద్ద సైజు బిర్యానీ ఆకైతే ఒకటైతే సరిపోతుందండి. ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 2 బిర్యానీ ఆకులు తీసుకుంటున్నా. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక ఇందులో మనము డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండి, ట్యాప్ వాటర్, అదేవిధంగా సాల్ట్ వాటర్ కాకుండా నార్మల్గా మనం డ్రింకింగ్ పర్పస్గా యూస్ చేసేటువంటి వాటర్ తీసుకోండి. సో, ఈ మాత్రం వాటర్ తీసుకోండి. ఇవి కాస్త మరిగేటప్పటికి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గాలండి. సో, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నటువంటి లవంగాలు, మెంతులు, అదేవిధంగా బిర్యానీ ఆకు, వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి చక్కగా వాటర్కి పట్టి వాటర్ అనేవి పూర్తిగా కలర్ అనేవి చేంజ్ అవుతాయి. సో, ఈ విధంగా 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. సో, ఈ విధంగా మనం వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. సో, ఎక్కువ సమయం ఏం పట్టేదండి, 4 నుంచి 5 నిమిషాల్లోనే వాటర్ అనేది తయారైపోతుంది. సో, చక్కగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. చక్కగా వాటర్ అనేవి మరగాలి. కాస్త వాటరే కాబట్టి ఎక్కువ సమయం ఏం పట్టదండి. సో, మధ్య మధ్యలో మనం ఈ విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్న సారం అంతా చక్కగా వాటర్కి పడుతుంది. ఇది వచ్చేసి వారానికి 2 సార్లు తయారు చేసుకుని అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఎంత సన్నగా పిలకగా ఉన్న జుట్టు అయినా సరే ఒత్తుగా పెరుగుతుంది. సో, సాధారణంగా జుట్టు పెరగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. సో, ఇది వచ్చేసి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు జుట్టు క్రమంగా యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లబడుతుంది. మనం వెతికినా సరే ఎక్కడా కూడా ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఇది వచ్చేసి సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి, శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. సో, ఇందులోని మనం ఎలాంటి కెమికల్స్ని, అదేవిధంగా ఏవి యాడెడ్ కలర్స్ని ఏమీ మిక్స్ చేయట్లేదు. న్యాచురల్గా 100% హోమ్ రెమెడీ అండి. సో, ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకొని, సో, ఈ విధంగా చూస్తున్నారు కదండి, వీటిల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి చక్కగా వాటర్కి దిగిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. సో, ఈ విధంగా ఒక 10 నిమిషాల్లోనే చల్లారిపోతుంది. ఆ తర్వాత ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చూసేద్దాం. ఈ విధంగా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్ తోటి చక్కగా వడగట్టుకుందాం.
సో ఈ రోజుల్లో ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల, సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్యతో అందరూ బాధపడుతున్నారు. సో బట్టతల మీద సైతం జుట్టు అనేది మొలుస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, వాటర్ అనేది కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇక ఇందులోనే మనము కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు నార్మల్గా మీ హెయిర్కి ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటారో ఆ ఆయిల్ని ఇందులో 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నేనైతే పారాచూట్ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తానండి. సో అప్పుడప్పుడు ఆల్మండ్ ఆయిల్ని కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా నార్మల్గా మనం డైలీ ఏ ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటామో ఆ ఆయిల్ని తీసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఆవ నూనె ఉంటుంది కదండి, ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదంని కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ హెయిర్కి మరి ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు అసలు అప్లై చేసుకోవద్దండి. హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ కదా. ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకోండి. స్ప్రే బాటిల్ లేకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఒక చిన్న కాటన్ ఉంటుంది కదండి, ఒక కాటన్ తీసుకొని చిన్న బాల్ లాగా చుట్టేసి మొత్తం హెయిర్కి అంతా చక్కగా అప్లై చేసుకోండి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండొద్దు. పాపిడిలాగా తీస్తూ కాటన్ తోటి అప్లై చేసుకోండి. మొత్తం హెయిర్ అంతా ఎంత పొడవునా ఉంటే అంత పొడవునా అప్లై చేసుకోండి. సో ఇలాంటి స్ప్రే బాటిల్ అయితే ఇంకా ఈజీ అవుతుందండి. సో మనకు అర్ధ గంట పట్టేది జస్ట్ 10 మినిట్స్లోనే మొత్తం హెయిర్ అంతా స్ప్రే చేసుకోవచ్చు. మొత్తం అంతా చక్కగా హెయిర్ రూట్స్కి అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన హెయిర్కి అందవలసిన పోషకాలు అనేవి సరిగ్గా అంది జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా స్ప్రే చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను చూడండి. సో నేను నా హెయిర్కి కాస్త స్ప్రే చేసి చూపిస్తాను చూడండి. ఇది మన హెయిర్కి స్ప్రే చేసుకున్న హెయిర్కి కాటన్ తోటి అప్లై చేసుకున్న, లేదంటే నార్మల్గా హ్యాండ్లో వేసుకొని మనం ఫింగర్స్ తోటి అప్లై చేసుకోవచ్చండి. ఖచ్చితంగా 2 అవర్స్ అయితే ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత నార్మల్గా మనము ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి హెయిర్ బాత్ చేసుకోవచ్చండి. హెయిర్ బాత్ చేసేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్లో కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ని మిక్స్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ట్రై చేసి బాగా వర్క్ అవుతున్నాయని చెప్పి కమెంట్ చేస్తున్నారు. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా మీకు యూజ్ అయ్యేటువంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ అయితే చూపిస్తూనే ఉంటాను. సో ఈ విధంగా మొత్తం అంతా మసాజ్ చేసినట్లుగా ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.